ఓసారి నిన్నే పిలుస్తా. ఏం చేస్తున్నావే? కళ్ళు కనపడట్లా? అబ్బో ఎడకారాలకేం తక్కువ లేదు. ఈ మాత్రం వంట చేయడానికి 2 మనుషులు 2 గంటలు ఈ ఎదవ టీవీ సీరియల్ చూసి ఓ సాగదీసేస్తున్నారు. ఇందాక నుంచి చూస్తున్నా ఓ తెగ గింజుకుంటున్నావు. ఇంతకీ ఏం కావాలి నీకు? ఐ వాంట్ మనీ. నా దగ్గర లేవు. లేవా? ఆదిదేవా ఆత్మఘోష ఎన్నుకుంటావా? ఆరోగ్యం సరిగా లేదు, ఆర్థికంగా బాగోలేదు, ఆలి వల్ల లాభం లేదు. ఆదుకుంటావా? ఆత్మహత్య చేసుకోమంటావా? ఆ లేదు ఊ లేదు, నిత్యం పూజలు చేయించుకుంటూ నవ్వుకుంటూ ఉంటావు. మీరెన్ని నాటకాలన్నా నా దగ్గర డబ్బులు లేవు. కోటీశ్వరుడైన మా బావకి ఏకైక ముద్దులు చెల్లెలివి, సిగ్గేట్లేదా డబ్బులు లేవడానికి? పేరుకు మాత్రమే సుగుణ, అన్ని దుర్గుణాలే. అయ్య బాబాయ్ బావగారు మీరా? మీ గురించే మాట్లాడతా. ఆపరా, దీపం లాంటి నా చెల్లెలికి శాపంలా దాపరించిందే కాకుండా సతాయిస్తావెందుకురా? అది కాదు బావగారు, అది ఇప్పుడు ఇల్లరికి అంటే నువ్వు ఒక్కడవే రావాలి గాని ఇంటిల్లబాది వస్తారా? ఈ ఏటకారాలే వద్దు, నేను మా చంటి బాబేగా వస్తా. వాడా చంటి బాబా? బాండనాయాలు. ప్రొద్దుట ఫిష్ బిర్యానీ, మధ్యాహ్నం మటన్ బిర్యానీ, సాయంకాలం చికెన్ బిర్యానీ, రాత్రి రొయ్య బిర్యానీ అంటూ 10 మంది తిండి ఒక్కడే తినేస్తున్నాడు. వాడికి వండి పెట్టలేక, నీకు డబ్బులు ఇవ్వలేక మధ్యలో నా చెల్లెలు నలిగిపోతుందిరా. అబ్బో నీ డబ్బు ఏదో ఖర్చు పెట్టేసినట్టు తగ్గించేసుకుంటున్నావు ఏంటి బావా? ఏం కూర్చోవు? వీళ్ళ తాతే కదనే ఈడు సొమ్మనట్టు ఫీల్ అయిపోతాడు. బాబా బావగారు, ఈ ఊరు అభివృద్ధి గురించి ఎవరినైనా చెప్పట్లేదు. ఏ సన్న దొరికితే బాగుండరా, ఇది పట్టుకో. నువ్వెంత ఆరాటపడినా ఈ ఊరు గురించి, ఈ ఊరు అభివృద్ధి గురించి అవ్వడం చెప్పడం. ఎందుకండి? ఎందుకంటే ఈ సన్నాసులకు అంత జనరల్ నాలెడ్జింగ్ లేదు కాబట్టి. ఎందుకు మీరెవరు? చెప్పాడు కదా సన్నాసని. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎఫ్బిని అంటే ఫ్యూచర్ ప్రెసిడెంట్ అని. ఈ ఫ్యూచర్ గురించి మాకెందుకు గానీ ఊరు అభివృద్ధి గురించి చెప్పండి సార్. మేము మొత్తదాకా చెప్పేస్తాను, కాకపోతే ఒక కండిషన్. ఏంటండి? ఇంతకు మీరెవరు? మేము ఛానల్ నుంచి వచ్చామండి. మా ఊరు అతిథులు, అంటే మా ఆతిథ్యం సేకరించాలి అని. వీళ్ళింటికి తీసుకెళ్లి చికెన్ బిర్యానీ స్టార్ హోటల్లో. ఏంటి మీకు స్టార్ హోటల్ కూడా ఉందా? సర్వమణికి ఉంది, టేస్ట్ అదిరిపోద్ది. ఎవరిదండి? సర్వమణి చేసే ఇడ్లీలది. ఓహో, ఇదిగా నువ్వు సర్వమణి అనుకున్నావు కదా, నాకు ఎక్స్పెక్ట్ చేశా. ఆవిడికి మీకు అబ్బో. ఒరేయ్, కస్టమర్లు బిల్లు కట్టేటప్పుడు అలా అరవద్దని చెప్పానా? సామ్రాజ్యమే రండి వాడేసుకుందని. ఏమే సర్వం ఏమున్నాయి? ఆరు తప్ప అన్నీ ఉన్నాయి. ఇదిగో బయట వాళ్ళ ముందు పరువు తీయమాక. అందుకని నేను దివాలా తీయాలా? నీ అమ్మ కడుపు గాలని బాకి రేపు మా పై తీర్చేస్తానే. వాళ్ళకేం కావాలో చూడు. ఇదిగో సర్వమని అర్థం అవుతుంది. షకీలా ముంబై కల్లా చాలా హాట్గా ఉంది. నువ్వు కూర్చోండి. ఇదిగో పాప నా పక్కన ఖాళీ ఉందా? ఏమొద్దు, మీరు వెళ్ళి ఆ కార్నర్లో ఎక్కడ కూర్చోండి. వెళ్ళండి. ఇంతకి పాపదే ఊరో? వాళ్ళ నాన్నకి మాంసం కొట్టుంది, పీసులని కట్ చేస్తాడు. కూడా ఉంది మాంసం కొట్టు. హలో, సొల్లుగార్చడం ఆపు, సొక్క దర్చిపోద్ది. ఏం పర్లేదు. ఇదిగో వీళ్ళకి కూడా ఏం కావాలో అడిగి ఇవ్వవే. ఏం అడిగి నిచ్చేస్తుందా? అడిగి చూడు. అంటే నాకు ఒక్కసారి అట్లా కడ రెడీ చేయరా. ఆగా, ఇదిగో వాళ్ళకి కూడా టిఫిన్ లెట్టవే పాపం. ఒరే కిట్టు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఇడ్లీలు పట్టారా? అంటే ఇవ్వాల్సినవి కాదా? పెడితే అలాగే ఉంటది. అర్థమైంది. నాకు 2 పట్టరండి. నీ ఎంకమ్మ, నీ ఏదో తెలివితేటలు నా దగ్గర చూపిస్తావా? నీ డబుల్ మీనింగ్ డైలాగ్ నాకు తెలియనుకుంటున్నావా? ఒక గుద్దు గుద్దేనంటే పునుగులు కక్కుని చేస్తావు విధవా. ఆగ్రా చెప్తాను. బొండాలు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు నాకు చెప్పలేదు. తీస్తున్నా. ఏం చేస్తున్నావే మంగమ్మ? తీవనది అట్లగాడా సార్? పాప ఏం తెలుసు సార్, ఆవిడ వస్తుంది సార్, ఆవిడే తీస్తుంది సార్. అయ్యయ్యా, అబ్బా ఏదో జీవితం డాగ చెడి మెడతలు పెట్టినట్టయింది నా బతుకు. అబ్బా ఎవరు నువ్వు? వసే మంగా, రే రంగా, ఇది తేడానే ఊరు తేడానే. పదండి రోయ్.
అష్టలక్ష్మి పాట పెట్టరా? నీకెంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? డాడీ ఈ పాట కాదు డాడీ, రగడ సినిమాలో బోలో అష్టలక్ష్మి అష్టలక్ష్మి ఆ పాట పెట్టండి. అనుకున్నాను, తల్లి చేలో మేస్తే పిల్ల గట్టును మేస్తదా? యాదవ బుద్ధులు మీరును. నన్ను కలుపు తిట్టండి, మీకు నిద్ర పట్టదే? ఏ పిచ్చి, ఆ బొట్టేంటే నలకలాగా? మొహానికి బొట్టే అందం, కొంచెం పెద్ద స్టిక్కర్ పెట్టుకో. కనపడుతుందా పెద్దగా భూతద్దంలో? నీకు ఇంకెప్పుడు దాని పొట్టు చూడాలనిపించినా దీన్ని వాడు. తీసుకో. నీటిలో చాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిలా గిలా కొట్టేసుకుంటుందే. డార్లింగే వసిన డార్లింగే, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. కాఫీ తాగండి. డాడీ, మీరు రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుతారు కదా, దానివల్ల మీకు యూజ్ ఏంటి? చదవడమా పాడా? ఈయన గారికి పూర్తిగా ఇంగ్లీష్ వచ్చేంటి? ఏదో ఆ పేషెంట్ల ముందు బిల్డప్ ఇవ్వడానికి, పేషెంట్లు లేనప్పుడు ఏగలు ఇసురుకోవడానికి, తర్వాత ఆ పేపర్లు పాత పేపర్లకి అమ్మేయడానికే అవి ఉపయోగపడేది. ఏడిసేవలే, నా గురించి నీకు అంతవరకే తెలుసు. ఇంగ్లీష్ పేపర్ చదవడం వలన ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలుస్తుంది. పెట్టను గొట్టా పొయ్యిలో పెట్టా అన్నట్టు బతికే మనకి దేశ విదేశాల గురించి, రాష్ట్రాల జిల్లాల గురించి నాలెడ్జ్ తెలుసుకునే కంటే చేసే పని తిన్నగా చేసి పెళ్ళాం బిడ్డల కింద కూడు పెడితే బాగుంటది. నత్తంట 4 గుడ్లు పెట్టి నా అప్సాన్ కబుర్లు చెప్పిందట, వింటున్నావే? యాదవ సోది ఆపి లోపలికెళ్ళి వంట చేసుకో. వంట చేయడానికి పప్పు ఉప్పు లేకే గోల పెట్టేది. నువ్వేం వంట చేయక్కర్లేదే, పేషెంట్ వస్తున్నాడే, చికెన్ బిర్యానీ తెచ్చేస్తాను. అలా దగ్గుతూ తూలుతూ వెళ్ళకపోతే నా దగ్గరకు వస్తే బలానికి, దగ్గు తగ్గడానికి, ఒంటి నిండా రక్తం పట్టడానికి బెల్లిస్తాను కదా. మొన్న నువ్విచ్చిన పిల్లలు వేసుకుని నాకే నోటెంబడి రక్తం పడి ఎట్టు అయిపోయాను రా బాబు. ఈసారి నువ్వు ఇచ్చిన పిల్లలు వేసుకుంటే ఉన్న ప్రాణం పాత్రా బాబు. నీకో దండవరా బాబా. వచ్చినట్టుగా అందరూ తలమాసిన వాళ్ళే కానీ తలంటుకున్న వాళ్ళు ఒక్కటి రావట్లేదు. వాడు పోతే ఇంకొకటి రా, నువ్వు టెన్షన్ పడకు. ఎలాగోలా తిప్పలు పడి 3 పూట్ల తిండి పెడుతున్నాను, తిన్నదరక్క కొట్టుకుంటున్నారు. ఈ పూట పెడతాను, బాగా తిందురు గాని. హాయ్ అంకుల్, బాగున్నారా? మీ ఆంటీ దయ వల్ల బాగోలేను. ఇంటికి మీరెందుకు వచ్చినట్టు? పిల్లాడి నిన్న నుంచి పాస్ పోయట్లేదండి, పొట్టుబ్బిపోయింది. అలా బల్ల మీద పడుకోబెట్టండి. వెనకాల నుంచి ఆ పిర్ర మీద ఈ పిర్ర మీద 2 ఇంజక్షన్లు పొడిస్తే ముందరి నుంచి ఎలా పాస్ పోయాడో నేను చూస్తాను. ఛాలెంజ్. పిల్లాన్ని భయపెట్టకరా. నేనెక్కడ భయపెట్టాను? చూడు ఎంత అందంగా నవ్వుతున్నాడా. దర 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 అమ్మమ్మ దగ్గరికి వెళ్ళరా. చాలా థ్యాంక్స్ అండి. ట్రీట్మెంట్ చేయకుండానే పిల్లాడి పొట్ట ఖాళీ చేయించింది. ఇక నేను మీతో పడలేను గాని నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ ముసలి సచ్చేదాకా నేను రాను. ఇక నువ్వు ఎన్నిసార్లు బయటికి వెళ్ళలేదు, మళ్ళా రాలేదు. మీరు అలాగే చూస్తూ ఉండండి, నేను మా ఊరు వెళ్తున్నాను. ఒరేయ్, అది వెళ్తోంది, పిలవరా. నువ్వు ఫీల్ అవకే బామ్మ, తనకు తోచిందే గానీ అమ్మ ఎవరి మాట వింది కదా. నన్ను అర్థం చేసుకునే నా మనవడుండగా నేనెందుకు బాధపడతాన్రా? సరే గాని ఆ నారాయణ కూతురు నిన్ను చూపులతో చంపేస్తుంది. లవ్ లో పడ్డారా? నా బంగారు కొండ.